మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. డిసెంబర్ నెల 14వ తారీఖు లగాయతు డిసెంబర్ 20వ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం. ఈ వారంలో ముఖ్యంగా మిథున రాశి యందు వక్రగతిలో గురువు సంచారం చేస్తున్నారు. సింహరాశి యందు కేతు వక్రగతిన సంచారం చేస్తున్నారు. వృశ్చిక రాశి యందు శుక్రబుధులు, ధనురాశి యందు రవికుజులు, కుంభరాశి యందు రాహువు, మీనమందు శనేశ్వరుని యొక్క సంచారం ఉన్నది. చంద్రుడు ఈ వారంలో కన్యా, తుల, వృశ్చిక, ధను రాశులు ఎందు సంచరించబోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా తులారాశి వారికి ఈ వారం అద్భుతమైనటువంటి వారంగా చెప్పవచ్చును. కారణం ఏమిటి అంటే, ఎక్కడా లేనటువంటి విధంగా, ఎప్పుడూ లేనటువంటి విధంగా ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉన్నటువంటి రాశిగా తులారాశి చెప్పచ్చు. 2వ స్థానమందు శుక్రబుధులు, తృతీయ స్థానమందు రవికుజులు, షష్ఠ స్థానమందు శనేశ్వరుడు, 9వ స్థానమందు గురువు, అలాగే ఏకాదశ స్థాన జన్మరాశి యందు చంద్రుని యొక్క సంచారము, ఇవన్నీ వెరసి దాదాపుగా 7 గ్రహాల తాలూకు అనుకూలతలు ఉన్నటువంటి ఏకైక రాశి. ఇంకా కొంతమంది ఏం చెప్పచ్చు, కేతు లాభంలో అనుకూలిస్తాడని చెప్తే ఇంకా ఆల్మోస్ట్ 8 గ్రహాలు యోగిస్తూ ఉన్నట్టు లెక్క. అంటే గోచార రీత్యా ఇంత సంఖ్యలో గ్రహాలు యోగించడం అనేది చాలా అరుదు. ఈ మధ్యకాలంలో తులారాశి వారికి అది యోగిస్తూ ఉన్నాయి కాబట్టి వీరిదే అప్పర్ హ్యాండ్గా కొనసాగుతూ ఉంటుంది. అంటే మానసికమైనటువంటి ప్రశాంతత ఉంటుంది. అనుకున్నటువంటి పనులన్నీ చాలా పాజిటివ్గా పూర్తి అవుతూ ఉంటాయి. ఎక్కడ ఏ విధమైనటువంటి అడ్డంకులు, అవరోధాలు లాంటివి లేకుండా అనుకున్నటువంటి వాటన్నింటినీ కూడా సాధించగలుగుతారు. పైచేయిగా ఉండగలుగుతారు. మీ మనసుకు ఏదైతే నచ్చుతుందో అక్కడ దాన్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. ఇక్కడ మీకు సహకరించేటువంటి వ్యక్తులు లేదా సంస్థలు లేదా సన్నిహితులు లేదా కుటుంబ సభ్యులు వీరందరూ కూడా ఉండగలుగుతారు. అన్నిట్లోనూ కూడా పైచేయి సాధించగలుగుతారు. అటు పోటీ పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించగలుగుతారు. ఉద్యోగపరంగా ఏదైనా సమస్యలు ఉంటే వాటిని అధిగమించగలుగుతారు. ఏదైనా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే దాన్ని సాధించగలుగుతారు. ఉద్యోగంలో పై అధికారులతోటి ఉండేటువంటి సమస్యలను సైతం దాటగలుగుతారు. ఉన్నతమైనటువంటి ఉద్యోగాలని సంపాదించగలుగుతారు. ఇలా అన్ని రకాలైనటువంటి విషయాలలోనూ, అంటే విదేశీయానానికి సంబంధించిన విషయాలు కానీ, లేదా కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలు కానీ, ఆర్థిక పరిస్థితులు కానీ, సంతానోత్పత్తికి సంబంధించినటువంటి విషయాల్లో, ఇలా ఏ రకమైనటువంటి అంశంలోనైనా సరే తులారాశి వారికి చాలా అనుకూలతలే కనబడుతూ ఉన్నాయి. కాబట్టి 7 గ్రహాల తాలూకు అనుకూలతలు తులారాశి వారికి ఈ వారంలో ఉన్నాయి. మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాల కోసం చక్కగా ఈ రాశి వారు నవగ్రహ స్తోత్రాన్ని ప్రతిరోజు పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో అన్ని రోజులు ఆల్మోస్ట్ ఈ రాశి వారికి అనుకూలంగానే ఉన్నాయి. అలాగే ఈ రాశి వారికి ఈ వారంలో పర్టికులర్గా బుధవారం నాడు ధనయోగంగా మనం చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి వృశ్చిక రాశి.